దేశంలో దాదాపు 400 నదులు ఉన్నాయి. వాటిలో కొన్ని నదులను దేవతా స్వరూపాలుగా భావిస్తారు. ఈ పవిత్ర నదుల పూజ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. వీటిలో గంగా, యమున, సరస్వతి, నర్మదా వంటి అనేక నదులు ఉన్నాయి. చాలా నదులు పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. కానీ నర్మదా నది తూర్పు నుండి పడమరకు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ విషయం తెలియగానే అసలు నర్మదా నది వ్యతిరేక దిశలో ఎందుకు ప్రవహిస్తుంది అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. దీని గురించి తెలుసుకుంటే పురాణాల ప్రకారం నర్మదా నది శివుని శరీరం నుండి ఉద్భవించిందని నమ్ముతారు. అందుకే దీనిని శివపుత్రి లేదా శంకరి అని పిలుస్తారు. ఈ నది ఒడ్డున లభించే రాళ్ళు బాణలింగం అని పిలువబడే శివలింగ ఆకారంలో ఉంటాయి. వీటిని హిందూ మతంలో ఎంతో గౌరవిస్తారు. ఒక పురాణం ప్రకారం శివుడు మైకాల్ పర్వతంపై తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరం నుండి పడుతున్న చెమట చుక్కలు ఒక సరస్సును ఏర్పరిచాయట. దాని నుండి ఒక అందమైన అమ్మాయి కనిపించిందట. దేవతలు ఈ అమ్మాయికి నర్మదా అని పేరు పెట్టారు. అప్పటి నుండి ఆమె నర్మదా నదిగా పిలువబడుతోంది. నర్మదా నది వ్యతిరేక దిశలో ప్రవహించటానికి సంబంధించిన ఒక పురాణం ప్రకారం నర్మదా మైకాలుడి రాజు కుమార్తె. ఆమె వివాహ యోగ్యమైనప్పుడు గుల్బకౌలి పువ్వు తెచ్చిన వ్యక్తి మాత్రమే నర్మదను వివాహం చేసుకోగలడని రాజు ప్రకటించాడు. యువరాజు సోనభద్ర ఈ సవాలును స్వీకరించాడు. అతను గెలవగానే వేడుకలు మొదలుపెట్టారు. కానీ వివాహానికి ముందు నర్మద యువరాజును చూడాలని తన కోరికను వ్యక్తం చేసి తన స్నేహితురాలు జోహిలాతో ఒక సందేశాన్ని పంపింది. సోన్భద్ర జోహిలాను చూడగానే ఆమెనే నర్మదా అనుకున్నాడు. వెంటనే తన ప్రేమను వ్యక్తం చేశాడు. యువరాజే తనకు ప్రేమ ప్రతిపాదన చేస్తుంటే జోహిల ఆ ప్రతిపాదనను తిరస్కరించలేకపోయింది. దాంతో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ విషయం నర్మదకు తెలియగానే ఆమె కోపంగా ఉండి జీవితాంతం అవివాహితగానే ఉండాలని నిర్ణయించుకుంది. ఈ కోపంలో ఆమె వ్యతిరేక దిశలో ప్రవహించటం ప్రారంభించి చివరికి అరేబియా సముద్రంలో కలిసిపోయింది. అప్పటి నుండి నర్మదను ఒక కన్య నదిగా పూజిస్తున్నారు. దానిలోని ప్రతి గులకరాయిని నర్వదేశ్వర శివలింగం అని పిలుస్తారు.